నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సంచన. తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసిందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే పనిలోనే సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమైనట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కేటీఆర్పై నమోదవుతున్న కేసులే నిదర్శనమంటున్నారు నిపుణులు. అమరవీరుల స్మృతి చిహ్నం ముందు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించినందుకు కేటీఆర్పై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి పీఎస్లో కేసుల నమోదు పరంపర కొనసాగిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార అనధికార సైన్యాన్ని మోహరించి ఎలాగైనా కేటీఆర్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని రేవంత్ సర్కార్ అహర్నిశలు శ్రమిస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తల ఫిర్యాదు మేరకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కేటీఆర్పై కేసులు నమోదవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో, మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడారని మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో, ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అంటూ సంబోధించారని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో, మూసీ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలకు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో, చార్మినార్ వద్ద నిరసన తెలిపినందుకు చార్మినార్ పీఎస్లో కేసులు నమోదయ్యాయి. ఇక కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్ సహా పోలీసు ఉన్నతాధికారులపై దాడి ఘటనలో అనూహ్య పరిణామం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. కేటీఆర్ ఆదేశానుసారం పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై దాడికి ప్లాన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నారు. అవసరమైతే అధికారులను చంపేందుకు సైతం వెనకాడకూడదని నిందితులకు ఆదేశాలు వెళ్లినట్లు పోలీసులు సంచలన విషయాల్ని రిపోర్టులో వెల్లడించారు. దాడికి సంబంధించి మనుషులను అరేంజ్ చేయడం, కర్రలు, కారం పొడి, రాళ్లు ఇలా ప్రతి ఒక్కటి అటు ఆర్థికంగా ఇటు మనుషులను అరేంజ్ చేసేందుకు సురేష్కు పట్నం నరేందర్ రెడ్డి సహకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. తన అరెస్టు గురించి జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. తనను అరెస్టు చేస్తే చేసుకోండి, జైల్లో పెడితే పెట్టుకోండి అని కేటీఆర్ అన్నారు. జైలుకి వెళ్లేందుకు సిద్ధమన్నారాయన. 2-3 నెలలు తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతాను అంటే తనకేమీ అభ్యంతరం లేదన్నారు. జైలుకి వెళ్లి అక్కడ యోగా చేసుకుని బయటకు వచ్చాక పాదయాత్రకు వెళ్తానని కేటీఆర్ అన్నారు. వేస్తే వేసుకో, ఉత్సాహొచ్చ, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. కేటీఆర్పై ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కక్షపూరితంగానే ఆయన అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తుందని, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాము వెనకడుగు వేయబోమని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు.